హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు అయితే సాటర్డే, రేపు సండే, రేపైతే మా బాబు బర్త్డే. సో ఇవాళ అయితే మేము షాపింగ్ వెళ్తున్నాం, నెల్లూరు వెళ్తున్నాము. షాపింగ్ ఎక్కడ వెళ్తామన్నది మాకే తెలీదు. మేమైతే 2 ఆప్షన్స్ అయితే అనుకున్నాము, ఒకటి జూడియో అండ్ ఇంకొకటి వచ్చి వెస్ట్ సైడ్. ఎక్కడ షాపింగ్ చేస్తామన్నది మాకే తెలీదు నెల్లూరుకి వెళ్ళేంత వరకు. సో మీరు కూడా మాతో పాటు వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మా బాబుకు కూడా బర్త్డే విషెస్ అయితే చెప్పండి. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోదాము. బాబు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయి వెంటనే నెల్లూరుకి అయితే వెళ్ళిపోదాము. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, చూడాలి షాపింగ్ ఎప్పటికైతే అవుతుందో. సో ఫస్ట్ షాపింగ్ కంటే ముందు మేమైతే వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో అక్కడ దాని తర్వాత షాపింగ్ అయితే కంటిన్యూ చేద్దాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్ స్టార్టెడ్. కొట్టకూడదు. బుజ్జిపోతున్నానా చేది ఈ కుక్క పిల్ల అయితే మేము బయలుదేరేటప్పుడు మాకు నేరుగా ఎదురుగా వచ్చేసిందండి బైక్కి. సో బాబు అయితే చూసి ఎగ్జైట్ అయ్యాడు. సో అందుకే దింపాము, కొద్దిసేపు ఆడుకుంటాడని. ఇదివరకు మా ఇంట్లో అయితే ఒక పప్పి ఉండేది. సో అది గుర్తొచ్చినట్టుంది కదా అని చెప్పి మేము కూడా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయితే ఆగాము ఆడుకుంటాడని. తర్వాత ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఎండ చూసారు కదా ఎంత ఉందో. సో ఈరోజు అయితే మేము క్యాజువల్గా నెల్లూరుకి వెళ్ళే రూట్ నుంచి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ అయితే వేరే పని ఉందని చెప్పాను కదండి. సో అటు వెళ్ళాలని చెప్పి ఇంకొక రూట్ అయితే ఉంది, జొన్నవాడ సెంటర్ అయితే అంటారు దాన్ని, అంటే జొన్నవాడ రూట్ అని అంటారు. ఈ రూట్ నుంచి వెళ్తే మేము అనుకునే ప్లేస్కి కొంచెం దగ్గర. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది జొన్నవాడ టెంపుల్కి ఆర్చ్ అనమాట. పక్కనే వచ్చేసి పెన్నా రివర్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. మన ఛానల్లో చూసినట్టయితే టెంపుల్ గురించి కూడా నేను ఒక వీడియో తీసి అయితే పెట్టున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా చూసేయండి. మనమైతే పెన్నా బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తున్నాము. అంటే పెన్నా నది ఇది ఎప్పుడు ఫుల్గా అయితే ఉండదండి వాటర్. ఎప్పుడో వర్షాలు వచ్చినప్పుడు, ఎప్పుడో ఏదో సోమశల డ్యామ్ ఇవన్నీ నిండినప్పుడు మాత్రమే దీంట్లో వాటర్ అనేది ఫుల్గా ఉంటుంది. మిగతా అప్పుడు ఇలానే ఉంటుందండి. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నది అయితే నరసింహస్వామి కొండ అయితే అని అంటారు. వీలున్నప్పుడు నేను అక్కడ కూడా వెళ్ళినప్పుడు వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. చాలా బాగుంటుంది. కొండపై నుంచి చూస్తే మొత్తం నెల్లూరు సిటీ మొత్తం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నదైతే పెన్నా బ్రిడ్జ్లో పాత బ్రిడ్జ్ అది కొన్ని ఫ్లడ్స్ కారణాల వల్ల అదైతే కూలిపోయింది. కరెక్ట్ రీజన్ అయితే నాకు కూడా ఏం తెలియదు దాని గురించి. ఇటు సైడ్ మనమైతే బ్రిడ్జ్ దిగిన తర్వాత రైట్ సైడ్ దగ్గర వెళ్ళామంటే నరసింహకొండ టెంపుల్కి అయితే వెళ్తామండి. అదైతే కొండ పైన ఉంటుంది, మొత్తం చెట్లు అడవిలాగా ఉంటుంది. వీళ్ళు ఉన్నప్పుడు నేను దాన్ని కూడా చూపిస్తాను. మా నెల్లూరు సైడ్ ఏంటంటే ఎక్కువగా పొలాలు, చేపల గుంటలు, రొయ్యల గుంటలు అయితే ఉంటాయండి. అందుకే ఎక్కడ చూసినా వాటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదైతే మాకున్న దొడ్ల డైరీ. మొత్తం ఇక్కడ డైరీలోనే మొత్తం పాలు, పెరుగు, ఐస్ క్రీమ్స్, జున్ను ఇలాంటివన్నీ తయారవుతూ ఉంటాయి. బయట కూడా ఇవి స్టాక్ పెట్టి ఎప్పటికప్పుడైతే సేల్ చేస్తుంటారు. చాలా బాగుంటాయి. అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఆగైతే తింటారు, ఇంటికి కూడా పట్టుకెళ్ళవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత దీన్ని అయితే పొట్టేపాలెం అని అంటారండి. ఇది వరకు ఇక్కడైతే బండ్లు వెళ్ళే దగ్గర నుంచి రోడ్డుపై నుంచి వాటర్ అనేది చాలా ఓవర్ఫ్లో అయ్యేదండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ వాటర్ ఫ్లో అవ్వడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. అందుకని ఇప్పుడైతే ఇక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారండి. కొంతమంది అయితే కొన్ని రకరకాలుగా అంటుంటారు, ఇక్కడ ఏదో ఉందని, నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందని, అందువల్ల యాక్సిడెంట్స్ అవుతాయని చెప్పి అయితే అంటుంటారు. అదైతే ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలీదు.
కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ అలాంటప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని నెగిటివ్ వైబ్స్ అయితే మాకు కూడా ఫేస్ చేస్తున్నాము. ఇక ఇక్కడ నుంచి నెల్లూరు సిటీ అయితే స్టార్ట్ అవుతుందండి. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇదైతే ఎరుకుల పరమేశ్వరి టెంపుల్ అండి. ఇరకాలమ్మ గుడి అని కూడా అంటారు. నెల్లూరు స్టార్టింగ్కి అంటే నెల్లూరు ఇటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు స్టార్టింగ్ అండి. చాలా ఫేమస్ ఈ గుడి కూడా. దీనికి పక్కనే మనకి కొత్తగా ఇది వాకింగ్ లాగా అయితే కట్టారండి. ఒక 2-3 ఇయర్స్ అయితే అవుతుంది. నాకు అంతగా ఐడియా కూడా లేదు. గణేష్ ఘాట్ అంటారు. వినాయక చవితికి జరిగిన ప్రతి విగ్రహం నిమజ్జనం అయితే ఇక్కడే జరుగుతుంది. అంటే పార్క్ థీమ్లో అయితే కట్టారు. ఎక్కువ మంది వాకింగ్కి అలా అయితే తిరుగుతుంటారు. ఈ పక్కన చూస్తే పెద్ద శివాలయం కట్టారు. ఈ పక్క ఇంకోటి ఏంటంటే సాయిబాబా టెంపుల్ ఏదో కడుతున్నారు. మనం ఇక్కడ నుంచి ఇంకా టౌన్లోకి వెళ్ళిపోవాలంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. అటంతా ఏంటంటే వాకింగ్ స్ట్రీట్ లాగా. ఇక్కడైతే మనం టౌన్లోకి వచ్చేసామండి. ఇక్కడ కనిపిస్తున్నది అయితే అది డీజీపీ ఆఫీసు. మరి ఏంటో నాకు అంత ఐడియా లేదు, కానీ అంటే ఎప్పుడు చూస్తూ ఉంటాం, ఎప్పుడు గమనించలేదు. ఏదో పోలీస్ క్వార్టర్స్కి సంబంధించిందే. మనం నిదానంగా ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ నెల్లూరులో కూడా చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయండి. అంటే కొన్నిటికి మాత్రం అలా ఉంటుంది, కొన్నిటికి ఎలా ఉండదు. ఇక ఇటు వచ్చేసి పోలీస్ పరేడ్ గ్రౌండ్. ఇదైతే చాలా పెద్దది. దాని ఎదురుగా ఉన్నది కూడా పోలీస్ పరేడ్ క్వార్టర్సే. ఇది వచ్చి రిలయన్స్ మార్ట్ అండి. దీని ఎదురుగా వచ్చి కస్తూరిబా కళాక్షేత్రం అని అయితే ఒక పెద్ద అకాడమీను ఒక ఫంక్షన్ హాల్ టైప్ అయితే ఉంటుంది. అదైతే గవర్నమెంట్కి సంబంధించిందే. ఇక మనం కొంచెం ముందుకుగానే వెళ్ళామంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామన్నాం కదా. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదైతే జూడియో. ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్ళట్లేదు, ఒక పని మీద బయటకైతే వెళ్తున్నాము. బయటకంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. దీనికి ఆపోజిట్లోని కొంచెం ముందుకు వెళ్ళామంటే కిమ్స్ హాస్పిటల్, దాని పక్కన రెయిన్ స్క్వేర్, దాని పక్కనే ఎంజీబీ మాల్ అయితే ఉంటుంది. మన నెల్లూరులో ఉన్న ఏకైక మాల్ అదొకటేనండి, ఎంజీబీ బ్రదర్స్. చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అలాగే నెల్లూరు ఎంజీ మాల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కమెంట్ చేయండి. మొత్తం ఫుడ్ కానీ షాపింగ్ కానీ గేమ్స్ జోన్ కానీ చాలా బాగుంటుంది. కొద్దిగా వాయిస్ అయితే చేంజ్ అయ్యిందండి, దాన్ని ఏమనుకోవద్దు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. నాకు డస్ట్ అనేది అంతగా పడదు. సో డస్ట్ మొత్తం అలా ఎక్కడ మేము వెళ్ళిన ప్రతి చోట కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆ డస్ట్ అలా వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా కోల్డ్ చేసినట్టు అయితే ఉంది. సో దాన్ని ఏమనుకోవద్దండి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము. ఇది వచ్చి నెల్లూరు జీజీహెచ్ అండి. జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అడ్మిట్ అయి ఉన్నారు. సో చూడడానికి అయితే మేము వచ్చాము. దీని గురించి అయితే నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. దీని గురించి ఒకరోజు అంటే టైం వచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే నేను దీని గురించి మాట్లాడతాను. అప్పటి వరకు నేను దీని గురించి అయితే ఏం మాట్లాడను. సో ఇక్కడ కూడా అంతా పని అయిపోయిన తర్వాత ఇంకైతే టైం అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది. అప్పటికే చాలా లేట్ అయింది. ఫుడ్ తిందామని వెళ్తున్నాము. ఇది వచ్చి రాజరాజేశ్వరి దేవి టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, వినడం మాత్రమే. ఇక్కడ నుంచి ముందుకెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి ఏదో తెలుసంట హోటల్, అక్కడైతే ఫుడ్ కొంచెం బాగుంటుందని చెప్పి అక్కడికైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఫుడ్ కూడా మేము వెళ్ళంగానే ఏమైతే దొరకలేదు. ఇది వచ్చి కరెంట్ ఆఫీస్ సెంటర్ అంటారు. ఫుడ్ కోసం మేము ఒక 15 to 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చిందండి. అంటే టేబుల్స్ ఖాళీ లేవు. మళ్ళీ ఇంక వేరే చోటుకి వెళ్తే ఎలా ఉంటుందో ఏమోనని చెప్పి ఇంక ఇక్కడే కూర్చొని ఉన్నాము. రేష్మా బిర్యానీ అని మా హస్బెండ్ చెప్పారు, ఇక్కడ బాగుంటుంది అంటే నేను ట్రై చేశాను, ఒకసారి ట్రై చేయండి అన్నారు. సరేలే, ఏదైతే ఏమి ఆకలిస్తున్నప్పుడు పలరాలు కట్టుకోవడానికి ఏదైతే ఏం లేని చెప్పి కూర్చొని వెయిట్ చేసి ఇంకా లాస్ట్ వాడి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడండి. చూస్తున్నారు కదా ఎంత విసిగిస్తున్నాడో. వాళ్ళ ఫాదర్కి వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. ఇక అలా ఇలా చేసి ఫుడ్ అయితే తినడానికి వెళ్ళాము. ఫుడ్ తింటూ ఉన్నాము. ఇక్కడ చూసారా, ప్లేట్ మొత్తం వాడికే కావాలంట. నా టెన్షన్ ఫుడ్ ఎంత క్యూట్గా తింటున్నారు కదా, ఇక్కడ నా టెన్షన్ ఏంటంటే ఈ ప్లేట్ ఎక్కడ కింద పడేస్తాడా అనేదే నా భయము. మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. మా హస్బెండ్ అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ ప్రకారం ఓకే. చికెన్ పీసెస్ అయితే బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే ఇక్కడున్న
సర్వర్స్ కానీ హెల్పర్స్ కానీ చాలా బాగా సర్వ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే బాబుతో నాకు తినడానికి వీలు అవ్వట్లేదని పాపం బాబుని వాళ్ళే తీసుకొని ఆడిచ్చారండి పాపం. దానికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాడు నన్ను తినకుండా విసిగిస్తూ ఉంటే వాళ్ళు ఎత్తుకొని బాబుని కొంచెం ఆడిస్తూ ఎంగేజ్ చేశారు. అక్కడ చెర్రీస్ అవి ఇవి తీసుకొని ఇచ్చారు. ఇక ఇక్కడంతా అయిపోయిన తర్వాత మన ఘట్టం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే మేము వెస్ట్ సైడ్కి వెళ్ళామండి చూద్దామని చెప్పి. వెళ్ళాం కానీ కలెక్షన్స్ అయితే మొత్తం ఓల్డ్ స్టాకేనండి. ఏమంతా ఏం నచ్చలేదు, అంత సాటిస్ఫాక్షన్ కూడా ఏం లేదు. కిడ్స్కి బాగున్నాయి కానీ ఓన్లీ బేబీ గర్ల్కి మాత్రమే బాగున్నాయి. బాయ్స్కి అయితే అంత పెద్ద కలెక్షన్ కూడా ఏం లేదు, ఏం నచ్చలేదు. 1-2 చూసాం కానీ బర్త్డేకి సరిపడంత అయితే ఏం లేదు. ఏదైనా క్యాజువల్ వేర్ వాటికైతే పనికొస్తాయి కానీ బర్త్డేకి అయితే ఏం బాగాలేవు. సో ఇక మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. ఇక్కడి నుంచి జుడియోకి వెళ్దామని అయితే అనుకున్నాము. చూస్తున్నారు కదా, ఇదైతే నైట్ వేరు. చాలా టూ మచ్ కాస్ట్ అయితే ఉందండి. ఇంత కాస్ట్ పెట్టి ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదైతే అనుకున్నాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏ కలెక్షన్ అయితే ఉందో సేమ్ అదే కలెక్షన్ అయితే ఉంది. ఏం చేంజెస్ అయితే ఏం లేవు. సో అందుకే మేము ఇక్కడైతే ఏం తీసుకోలేదు. మీకైతే కొన్ని చూపిస్తున్నాను. కానీ అమ్మాయిలకైతే కలెక్షన్ బాగుందండి. చిన్నపిల్లలకి ఆడపిల్లలకైతే కలెక్షన్ చాలా బాగుంది. జెంట్స్కి మాత్రం ఏం లేదు. ఇక ఇక్కడి నుంచి అయితే పై ఫ్లోర్కి వచ్చేసాము. ఇదైతే మొత్తం జెంట్స్కి. అలాగే ఇంకా పర్ఫ్యూమ్స్, షూస్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే కొంచెం డెకర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ కొనాలంటే మన వల్ల అయితే కాదండి. ఇంత పెట్టి మన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నా మా వాడైతే వీటిని ఉండనీడు. నాకేమో ఇలాంటివంటే చాలా ఇష్టము. కానీ నేను ఇప్పుడు తెచ్చి పెట్టుకుంటే మాత్రం బాబు ఉంచడు. ఇప్పటికే నేను తెచ్చుకునేవన్నీ బాబు చాలా వరకు పగలగొట్టేశాడు, వాటిని అంతా డ్యామేజ్ చేసేసాడు. కాబట్టి నేను ఇప్పుడు అలా ఏం తీసుకోవాలనుకోవట్లేదు. కానీ నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం. అంటే గ్లాస్ ఐటమ్స్ కానీ సెరామిక్ ఐటమ్స్ కానీ యూనిక్గా ఉండేవి అంటే నాకైతే చాలా ఇష్టం. అలాగే ఇక్కడ కొన్ని జ్యూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి అల్లినవి. గిఫ్టింగ్ పర్పస్కి ఏదైనా అకేషన్స్కి, చిన్న చిన్న అకేషన్స్కి అయితే ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వెస్ట్ సైడ్ అండి, ఇది వెళ్ళి తీసుకోండి. ఇవైతే షూ. ప్రస్తుతానికి వెస్ట్ సైడ్లో అయితే ఎటువంటి ఆఫర్ అయితే లేదు. కలెక్షన్ కూడా ఏమంత లేదండి, ఓల్డ్ స్టాకే. ఎవరికైనా నచ్చి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. బేబీ గర్ల్స్కి అయితే చాలా బాగున్నాయి. మేము అనుకున్నది, మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది అయితే మాకు ఇక్కడ దొరకలేదు. అంటే మేము లాస్ట్ టైము మేము అనుకున్న డ్రెస్ అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడు వెళ్ళి చూస్తే అది ఆ మోడల్లో కానీ వేరే కలర్ కానీ ఏదైతే మాకు దొరకలేదు. సో అందుకే మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. ఒక నైట్ వేర్ తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము జుడియోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగేసి మళ్ళీ వెళ్ళాలి, అదొక తలనొప్పి. ఇంకా మా హస్బెండ్ ఏమో టైం అవుతుంది వెళ్ళిపోదాం అని అంటున్నారు. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అండి, నైట్ వేర్ కలెక్షన్ లేడీస్కి చాలా బాగుంది. ఇలాంటి కలెక్షన్ అంతా ఏవైనా అకేషన్స్కి సరిపోవు కానీ ఏదైనా ట్రిప్స్కి అలా అవుట్డోర్కి అలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం బాగుంటాయి. ఇక ఇవైతే బ్యాగ్స్ కూడా ఏమంత లేదు. సో పదండి జూడియోకి వెళ్ళిపోదాము. సో మేము అక్కడి నుంచి అయితే జూడియోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా సేమ్ అండి, కాకపోతే జూడియోలో ఏంటంటే సేల్ అయితే నడుస్తుంది. స్టాక్ కూడా ఉంది కానీ కొత్త స్టాక్ అయితే లేదు, పాత స్టాకేను. సేల్ నడుస్తుండడం వల్ల జనాలు అనేది ఫుల్గా ఉన్నారు. సో ఇక్కడ కూడా మాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. ఏవో 1-2 ఇంకా తప్పదు కదా అన్నట్టు 1-2 టీషర్ట్స్ అయితే తీసుకొని ఒక షర్ట్ ఒక ప్యాంట్ అయితే తీసేసుకున్నాము. కానీ మాకైతే అది సాటిస్ఫాక్షన్ అయితే లేదు. నేను ఒక డ్రెస్ చూశాను కానీ టూ మచ్ కాస్ట్ ఉండింది, తీసుకుందామని కూడా మళ్ళీ అక్కడ పక్కన పడేసి వచ్చేసాను. సో ఇక ఇక్కడ కూడా కుదరక బాబుకి ఒక 2-3 టీషర్ట్స్ అయితే తీసుకొని ఒక షర్టు ప్యాంట్ అయితే సెట్ చేసుకొని ఇక మాల్కి వెళ్దామని అయితే అనుకున్నాము. మాల్కి వెళ్దామని అనుకుంటే మాల్ ఆపోజిట్లో ఫ్యాషన్ సిటీ అని అయితే కొత్తగా ఒకటి కనిపించింది. సో అందులో వెళ్ళాము. ఇక్కడ ఉందండి కలెక్షను, అద్భుతంగా ఉంది. ఇక్కడైతే ఇంకా బాబుకి నాకు కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను. బాబుకి జూడియోలో తీసుకున్నాము, మళ్ళీ ఇక్కడ కూడా తీసుకున్నాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నవి అయితే జూడియోలో తీసుకున్నాము. బాబుకి టీషర్ట్స్ అయితే బాగున్నాయి, టీషర్ట్స్ తీసుకున్నాము.
అసలు అవైనా ఎందుకు తీసుకున్నామంటే, సరేలే బాబాయ్ కదా, ఇక టీ షర్ట్ వేసి కింద ఏదో ఒకటి షార్టో ప్యాంటో వేస్తే సెట్ అయిపోద్దిలే అని చెప్పేసి, ఇంక ఏదో ఒకటి, ఇంకా టైం అయితే లేదు మాకు తీసుకోవడానికి, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే ఇవి తీసుకొని ఈ షర్టు ఈ ప్యాంట్ కూడా తీసుకున్నాము, ఇవి సెట్ చేసుకుందాంలే అని. ఇక ఇవైతే ఫ్యాషన్ సిటీలో తీసుకున్నవి షర్టు, ఇంకా షార్ట్, ఇంకొక షర్ట్ అయితే ఇవైతే మా హస్బెండ్ సెలెక్షన్ అండి, చాలా బాగున్నాయి. ఇదైతే నా డ్రెస్, చాలా బాగుంది ఇది కూడా. మనం జూడియోలో తీసుకున్న దానికంటే ఫ్యాషన్ సిటీలో తీసుకున్నవే కాస్ట్ చాలా తక్కువ, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. టైం ఉన్న వాళ్ళైతే వెళ్ళి నిదానంగా చూసి తెచ్చుకోవచ్చు. జూడియోలో కంటే ఇవి బాగున్నాయి. ఇంకొకటి వచ్చి బాబు ఆల్రెడీ వేసేసుకున్నాడు రాగానే, ఒకటి ఫ్రెష్ అయిపోయి. చాలా బాగుంది కదా, కాస్ట్ చాలా తక్కువ అండి, జస్ట్ 250 రూపీస్ మాత్రమే ఈ సెట్. ఇదే సెట్ జూడియోలో ఇంత క్వాలిటీ కానీ, అంటే జూడియో క్వాలిటీ జూడియోదే, బయట క్వాలిటీ బయటదే. చాలా బాగుంది. గైస్, షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మేము ఇంటికి వచ్చేసాము. నేను ఏమేమి షాపింగ్ చేశాను అన్నది కూడా నేను మీకైతే చూపించేశాను. సో మేము అక్కడి అనుకొని వెళ్తే అక్కడ ఇంకొకటి అయితే జరిగింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లలతో వెళ్ళాలంటే చాలా హెక్టిక్గా ఉంటుంది. మనము ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒకటి మన వల్ల అయితే అవ్వదు. సో చాలా హెడేక్ అయితే వచ్చేసింది. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఇప్పుడైతే 7-7:30 అయితే అవుతుంది. నేనైతే వచ్చాను, బాబుకి కొంచెం తినిపించేసి ఫ్రెష్ చేయించేసి అక్కడ ఉన్నాడు, టీవీ చూస్తున్నాడు. నేనైతే టీ పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా దారుణంగా జరిగిందండి షాపింగ్. ప్రైజెస్ అయితే టూ హెవీ ఉన్నాయి. ఇంకా స్టాక్ కూడా మొత్తం పాతదే ఉంది, ఎక్కడ కూడా కొత్తదైతే ఏం లేదు, ఇంకా ఏ అప్డేట్ అయితే లేదు. 1-2 స్టోర్స్లో మాత్రమే కొత్త స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి. ఇక జూడియో వెస్ట్ సైడ్ అంటారైతే స్టాక్ అయితే మొత్తం ఓల్డేనండి, కొత్త స్టాక్ అయితే ఏం లేదు. ప్రైజెస్ కూడా టూ హెవీగా ఉన్నాయి. సో మేము ఏమేమి తీసుకున్నామన్నదైతే ఆల్రెడీ నేను చూపించేశాను. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఎక్కడైనా నచ్చిందంటే, వీడియో నచ్చిందంటే కమెంట్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియో అయితే ఇంకా మా బాబు బర్త్డే వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. మర్చిపోకుండా మా బాబుకి బర్త్డే విషెస్ అయితే చేయండి. సో వీడియో అయితే ఇంతేనండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.